హాయ్ గైస్. ఈరోజు మన మెగాస్టార్ చిరంజీవి గురించి కొన్ని బయోగ్రఫీ నిజాలు తెలుసుకుందామా? అదేంటంటే మన మెగాస్టార్ చిరంజీవి అసలు పేరు ఏంటో తెలుసా? అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆయన ఒరిజినల్ పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్ చిరంజీవి అని అందరూ అంటారు. కానీ ఆయన ఒరిజినల్ పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఆయనే ఆగస్ట్ 22, 1955లో ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న పల్లెటూరు గ్రామంలో పుట్టిండు. ఆ ఊరు మొగల్తూరులో జన్మించారు. మొగల్తూరు అనే ఒక విలేజ్‌లో జన్మించారు. అది చానా చిన్న చిన్న విలేజు. అంటే ఎట్లా అంటే ఆళ్ళ ఫస్ట్ వాళ్ళ ఇల్లు అంటే ఇల్లు ఒక రోడ్ ఉంటదట. ఆ రోడ్డులోనే దాదాపు ఒక 20 ఆర్ 15 హౌసెస్ ఏమో ఉండేయట. అంతే 15-20, అంతకుమించి అయితే ఎక్కువ హౌసెస్ లేవు. చుట్టూ పొలాలు, మంచి వాతావరణంలో జన్మించిండట. ఈయన మన సినిమా రంగంలోకి ఎప్పుడొచ్చిండంటే 1978లో వచ్చిండు. అంటే అప్పుడే స్టార్ట్ మన ఆల్మోస్ట్ మన పాత సినిమాలు గానీ, ఇవన్నీ ఇతను అప్పుడే స్టార్ట్ చేశాడన్నమాట. దాంట్లో పాపులర్ సినిమాస్ ఏందంటే మన 'ఖైదీ', 'ఇంద్ర', 'ఠాగూర్', 'స్టాలిన్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఈయన నటించారు. ఇంకా దాదాపు ఇప్పుడు గూడా కొన్ని కొన్ని సినిమాలొస్తున్నాయి. వాటిలో గూడా మస్తు పాపులర్ అంటే మస్తు పాపులారిటీ సంపాదించిండు. ఇంకోటేందంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒకటి మంచి మన పేదలకు ఒక మంచి యూజ్‌ఫుల్ అయ్యేది ఒకటి పెట్టారు. అదేంటి అదొక స్కీమ్ పెట్టారు. ఏం స్కీమ్ అంటే తన పేరు మీద బ్లడ్ బ్యాంక్ కూడా పెట్టారు. ఎవరికైనా బ్లడ్ ఎనీథింగ్ ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్ ఇలా ఏం బ్లడ్ కావాలన్నా తొందరగా దొరుకుతది. కొన్ని వందల ప్రాణాలను కాపాడారు. అందులో చిన్న చిన్న పిల్లలున్నారు. మరియు పెద్ద పెద్ద వాళ్ళు గూడా ఉన్నారు. ఎవరికైనా ఎలాంటి ఇష్యూస్ వచ్చిన వాళ్ళకు ఎట్లా అంటే 10,00,000, 20,00,000 ఇట్లా సర్జరీకి ఏమన్నా అవసరం ఉన్నా గూడా కొంతమందికిచ్చారు. మన మెగాస్టార్ సార్ ఎడ్యుకేషన్ గురించి తెలవాలంటే సార్‌కి సెవెంత్ పాస్ అయ్యాడట. సెవెంత్ నుంచి మళ్ళీ 10థ్‌లోకి ఏమో 10థ్ ఇంటర్ అయ్యేలోపు వాళ్ళ డ్యాడీ ఏమో వేరే బిజినెస్ గాని ఏమన్నా చేసుకుందామంటే, "నాన్న నేను ఇంకా చదువుకుంటాను" ఏం చేసాడట చదువుకుంటానన్నాడట. చదువుకుంటానంక డిగ్రీ ఎళ్ళిండట. డిగ్రీ ఎళ్ళినంక తను మళ్ళీ మూవీస్‌లలోకి ఛాన్స్ వచ్చిందట. అప్పుడు ఫస్ట్ మూవీ ఎక్కడ మన హైదరాబాద్‌లోని 'రామోజీ ఫిలిమ్స్‌లో' ఫస్ట్ అటెంప్ట్ చేశాడట. అందులోనే ఫస్ట్ అటెంప్ట్ తీసుకున్నారట. అప్పటినుంచి సార్ చిన్నగున్నప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఇప్పుడు పెద్దగా అయిపోయారు. దాదాపు మెగాస్టార్ చిరంజీవి అని అందులో ఎదిగిపోయారు. మధ్యల వరశంకర్ ప్రసాద్ ఎక్కడ? మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ? నేమ్స్‌కి డిఫరెన్స్ ఉంటాయి. సో, మనం గూడా ఎట్లా అంటే చిన్న చిన్న నుంచి పెద్ద పెద్దగెళ్ళాలి. డైరెక్ట్ పెద్ద పెద్ద నుంచి చిన్న చిన్నగా వస్తే కిక్ ఉండది. హెల్త్ విషయంలో మాత్రం మన చిరంజీవి గారు బెటర్ అండి. నెక్స్ట్ పార్ట్ 2లో ఇంకా మరిన్ని తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి.